గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 2 లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్లోని ఎక్సర్సైజ్ 2.2 నుండి క్వశ్చన్స్ చూద్దాము. ప్రీవియస్ వీడియోలో 10th క్వశ్చన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో వచ్చేసి 11th క్వశ్చన్ నుండి చూద్దాం. ఒకసారి చూడండి, 11th క్వశ్చన్ ఏమి ఇచ్చాడు. 2 కాంప్లిమెంటరీ యాంగిల్స్ డిఫర్ బై 12 degrees, ఫైండ్ ద యాంగిల్స్ అన్నాడు. సో కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి? ఏవైనా రెండు యాంగిల్స్ని కలిపితే దాని యొక్క సమ్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? 90 degreesకి ఈక్వల్ అవుతుంది, అంతే కదా. అయితే ఇక్కడ ఏమన్నాడు? 2 కాంప్లిమెంటరీ యాంగిల్స్ యొక్క డిఫరెన్స్, ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ అనేది దేనికి ఈక్వల్ అన్నాడు? 12 degreesకి అన్నాడు. అయితే ఆ యాంగిల్స్ ఏవనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, సో ఎలా సాల్వ్ చేయాలనేది ఒకసారి చూడండి. మనకి కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఏంటివి అనేది తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం ఒకటి. సో లెట్ వన్ యాంగిల్ in 2 complementary angles be x. వన్ ఈజ్ ఎక్స్ అనుకుందాం. సో అనదర్ వన్ ఈజ్ ఏమవుతుంది? సో ఇప్పుడు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ద 2 కాంప్లిమెంటరీ యాంగిల్స్ 90 degrees కదా. సో అప్పుడు సెకండ్ యాంగిల్ ఏమవుతుంది? సెకండ్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees మైనస్ ఎక్స్, అంతే కదా. ఒకటి ఎక్స్ అయితే ఇంకొకటి ఏమవుతుంది? 90 మైనస్ ఎక్స్ అవుతుంది, అంతే కదా. సో ఇప్పుడు హియర్ 2 కాంప్లిమెంటరీ యాంగిల్స్ డిఫర్ బై 12 అన్నాడు. సో హియర్ 2 కాంప్లిమెంటరీ యాంగిల్స్ డిఫర్ బై 12 అంటే ఎక్స్ మైనస్ 90 మైనస్ ఎక్స్, వీటి యొక్క డిఫరెన్స్ అనేది 12 degreesకి ఈక్వల్. ఓకేనా. సో నెక్స్ట్ ఎక్స్ మైనస్ 90 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12 degrees. సో ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే ఎంత? 2x మైనస్ 90 ఈక్వల్ టు 12 degrees. సో నెక్స్ట్ 2x ఈక్వల్ టు 12, ఇక్కడ మైనస్ 90 అనేది రైట్ సైడ్ వస్తే ప్లస్ 90 అవుతుంది. సో 12 ప్లస్ 90 ఈజ్ ఈక్వల్ టు 12 ప్లస్ 90 అంటే ఎంత? 102. సో 2x ఈక్వల్ టు 102. సో x ఈక్వల్ టు ఏమవుతుంది? 102. ఇక్కడ 2 అనేది ఇటు మల్టిప్లై చేస్తుంది, ఇటు వస్తే డివైడ్ అవుతుంది కాబట్టి. సో 2 1s 2 5s 2 1s అంటే x ఈక్వల్ టు ఎంత వచ్చింది? 51 degrees వచ్చింది. అంటే వన్ యాంగిల్ ఈజ్ 51, x ఈక్వల్ 51. అనదర్ యాంగిల్, సెకండ్ యాంగిల్ వచ్చేసి, సెకండ్ యాంగిల్ ఏమో అనుకున్నాం మనం? 90 మైనస్ ఎక్స్ కదా. అప్పుడు ఏమవుతుంది? 90 మైనస్ 51 is equal to 39 degrees. So first one is 51 degrees, ఇంకొకటి వచ్చేసి 39 degrees. Okay, so next question. The ages Rahul and Lakshmi are in the ratio 5:7. 4 years later the sum of their ages will be 56 years. What are their present ages అన్నాడు. సో ఇక్కడ రాహుల్ అండ్ లక్ష్మి వాళ్ళ యొక్క ఏజెస్ అనేవి, వాటి రేషియో ఇచ్చాడు. ఎంత? 5:7 అన్నాడు. ఆఫ్టర్ 4 years తర్వాత వాళ్ళ యొక్క ఏజెస్ని సమ్ చేస్తే అది దేనికి ఈక్వల్ అవుతుంది అన్నాడు? 56 yearsకి ఈక్వల్ అవుతుంది అన్నాడు. అయితే వాళ్ళ యొక్క ప్రజెంట్ ఏజ్ అనేది మనల్ని ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా. సో ఎలా సాల్వ్ చేద్దాం అనేది ఒకసారి చూడండి. ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది రాద్దాము. ద రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ రాహుల్ అండ్ లక్ష్మి ఈజ్ 5:7. ఓకేనా. సో నెక్స్ట్ లెట్ దేర్ ఏజెస్, అది రేషియో కదా. సో అప్పుడు వాళ్ళ ఏజెస్ ఏమవుతాయి? ఏజెస్ బి 5x ఒకటి, అలానే ఇంకొకటి 7x అవుతుంది. ఓకేనా. 5x 7x. సో ఆఫ్టర్ 4 years రాహుల్స్ ఏజ్ ఎంత అవుతుంది? ఆఫ్టర్ 4 years రాహుల్స్ ఏజ్, రాహుల్ది ఇక్కడ ఎంత? 5x అనుకున్నాం కదా. ఆఫ్టర్ 4 years అంటే 4ని యాడ్ చేయాలి. ఓకేనా. అంటే 5x ప్లస్ 4 అవుతుంది. సో నెక్స్ట్ ఆఫ్టర్ 4 years లక్ష్మీస్ ఏజ్ ఎంత అవుతుంది? 7x ప్లస్ 4. ఓకేనా. 7x ప్లస్ 4. సో అకార్డింగ్ టు ద సమ్ వీళ్ళ యొక్క సమ్ దేనికి ఈక్వల్ అవుతుంది? 56 yearsకి ఈక్వల్ అవుతుంది కదా. వీటిని యాడ్ చేస్తే ఓకేనా. సో ఆఫ్టర్ 4 years the sum of their ages is equal to 56, right? So first 5x plus 4 తర్వాత ప్లస్ 7x plus 4 ఈక్వల్ టు 56.
ఓకేనా. సో ఇప్పుడు వీటిని యాడ్ చేద్దాం. 5x + 4 + 7x + 4 కదా. సో 5x + 7x అంటే 12x + 4 + 4 అంటే 8 = 56. ఓకేనా. సో అప్పుడు 12x = ఏమవుతుంది 56 + 8 అనేది రైట్ సైడ్ వస్తే -8. సో 56లో నుండి 8 మైనస్ చేస్తే ఎంత వస్తుంది 48 కదా. ఓకే. సో అప్పుడు x ఏమవుతుంది 48/12. ఇక్కడ 12x = 48 అంటే x ఏమవుతుంది ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి ఇటు వస్తే డివైడ్ అవుతుంది. సో ఓకే 12 1 12 4 x = 4. ఓకే. సో రాహుల్స్ ప్రజెంట్ ఏజ్ = 5x కదా. 5x అంటే 5 × 4 = 20 years. రాహుల్ది 20 years. నెక్స్ట్ లక్ష్మి తీసుకుందాం. లక్ష్మీస్ ప్రజెంట్ ఏజ్ 7x కదా. 7x అంటే 7 × 4 = 28 years. ఓకే. సో రాహుల్ది వచ్చేసి 20 years, లక్ష్మి ఏజ్ వచ్చేసి 28 years. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దేర్ ఆర్ 180 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇన్ ఏ టెస్ట్. ఒక టెస్ట్లో ఎన్ని 180 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయంట. ఏ క్యాండిడేట్ గెట్స్ 4 మార్క్స్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఒక్కొక్క కరెక్ట్ ఆన్సర్కి 4 మార్క్స్ ఉంటాయి. అండ్ ఫర్ ఎవ్రీ అన్అటెంప్టెడ్ ఆర్ రాంగ్లీ ఆన్సర్డ్ క్వశ్చన్స్ 1 మార్క్ ఈజ్ డిటెక్టెడ్ ఫ్రమ్ ద టోటల్ స్కోర్ ఆఫ్ కరెక్ట్ ఆన్సర్స్ అన్నాడు. సో ఒక్కొక్క కరెక్ట్ ఆన్సర్కి వచ్చేసి 4 మార్క్స్. అయితే ఏదైనా మనం రాంగ్ పెట్టినా లేకపోతే అటెంప్ట్ చేయకపోయినా కూడా ఎన్ని మార్క్స్ అనేవి డిడక్ట్ అవుతాయి అన్నాడు. 1 మార్క్ అనేది డిటెక్ట్ అవుతుంది. దేనిలో నుంచి మనం కరెక్ట్ చేసినటువంటి ఆన్సర్లో నుంచి 1 మార్క్ అనేది డిటెక్ట్ అవుతుంది. ఇఫ్ ఏ క్యాండిడేట్ స్కోర్డ్ 450 మార్క్స్ ఇన్ ద టెస్ట్ హౌ మెనీ క్వశ్చన్స్ డిడ్ హీ ఆన్సర్ కరెక్ట్లీ అని అన్నాడు. ఒకవేళ ఆ క్యాండిడేట్కి 450 మార్క్స్ కనుక వచ్చినట్లయితే అతను ఎన్ని క్వశ్చన్స్ అనేవి కరెక్ట్గా పెట్టుంటాడు అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా. సో ఎలా సాల్వ్ చేయాలని ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ అందులో ఇచ్చినటువంటి మ్యాటర్ని రాద్దాము. ఫస్ట్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ ఫర్ కరెక్ట్ ఆన్సర్ x అనుకుందాం. ఓకేనా. సో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్టెడ్ ఫర్ రాంగ్ ఆన్సర్స్ ఎంత అవుతుంది టోటల్ 180 క్వశ్చన్స్ కదా. సో రైట్ది వచ్చేసి x అనుకుంటే అప్పుడు రాంగ్ ఏమవుతుంది 180 - x కదా. ఓకేనా. సో 180 - x. సో 4 మార్క్స్ are awarded for every correct answer. ఓకేనా. అందులో ఉన్న మ్యాటర్ రాస్తున్నాను మొత్తం ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్. దెన్ నంబర్ ఆఫ్ మార్క్స్ obtained for correct answers ఏమవుతుంది 4 × x. అంతేనా. 4 × x అంటే 4x. ఎందుకంటే ఒక్కో కరెక్ట్ ఆన్సర్కి 4 మార్క్స్ కదా. ఓకేనా. సో అటెంప్ట్ చేసిన కరెక్ట్ ఆన్సర్స్ x అనుకున్నాం కాబట్టి 4 × x అని తీసుకుంటాం అంటే 4x. సో 1 మార్క్ ఈజ్ డిడక్టెడ్ బై ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్. సో అప్పుడు ఏమవుతాయి నంబర్ ఆఫ్ మార్క్స్ డిడక్టెడ్ ఫర్ రాంగ్ ఆన్సర్ ఏమవుతుంది రాంగ్ ఆన్సర్ ఏంటి 180 - x కదా. ఎన్ని మార్క్స్ డిడక్ట్ అవుతాయి 1 మార్క్ కాబట్టి 180 - x × 1 అని తీసుకుంటాం అంటే దట్ ఈక్వల్ టు 180 - x. ఓకే. సో ఇప్పుడు ఇంకేమన్నాడు నెక్స్ట్ ఇఫ్ ఏ క్యాండిడేట్ స్కోర్డ్ 450 మార్క్స్ ఇన్ ద టెస్ట్ హౌ మెనీ క్వశ్చన్స్ డిడ్ హీ ఆన్సర్ కరెక్ట్లీ అన్నాడు కదా. అంటే ఇలా తీసుకుంటామంటే ఇప్పుడు ఆయన రాసిన కరెక్ట్ చేసినటువంటి ఆన్సర్స్లో నుంచి రాంగ్ చేసినటువంటి ఆన్సర్స్ మైనస్ చేస్తే అది మైనస్ చేస్తే అతను ఎంత స్కోర్ చేశాడు అనే దానికి ఈక్వల్ అవుతుంది. అంతే కదా. అంటే ఇప్పుడు ఫస్ట్ ఆయన కరెక్ట్ చేసినటువంటి ఆన్సర్స్ యొక్క నంబర్ అది రాద్దాం. 4x మైనస్ డిడక్ట్ అయ్యేది 180 - x రాంగ్ ఆన్సర్స్వి ఈజ్ ఈక్వల్ టు అతను స్కోర్ చేసిన దానికి ఈక్వల్ అవుతుంది. అంతే కదా.
ఓకే, సో 4x minus 180 minus x is equal to 450. సో 4x minus 180 minus into minus plus x is equal to 450. సో 4x plus x అంటే 5x minus 180 is equal to 450. నెక్స్ట్ 5x is equal to 450 minus 180 అనేది రైట్ సైడ్ వస్తే ప్లస్ 180 అవుతుంది. is equal to 450కి 180 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 8 + 5 13 630 అవుతుంది. సో x ఈక్వల్ టు 630/5. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? 5 1s అంటే 1 3, 5 2s 10, 3 ఉంటుంది. 3 0 అంటే 30 అంటే 5 2s 6, 126 అనమాట. సో అంటే అతను కరెక్ట్ చేసినటువంటి ఆన్సర్స్ అన్నీ 126 అనమాట. ఓకేనా? సో దట్ ఈస్ ద ఆన్సర్. సో రిమైనింగ్ సమ్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.